నమస్కారం అండి. సైంటిఫిక్ ఆస్ట్రాలజీ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం. ఖచ్చితమైన జాతక విశ్లేషణ కొరకు సంప్రదించండి. రామన్నమూర్తి గారిని కలవండి. వివాహం నక్షత్ర గణం ప్రకారం కూడా వివాహాలు ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. దేవగణం వారు అంటే అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణం, రేవతి ఈ నక్షత్రాల వారు అతి మంచితనం, త్యాగం, ఇతరుల కొరకు ఆలస్యం ఎక్కువగా జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందరూ బాగుండాలి అని తమ సొంతాన్ని మర్చిపోతారు. మనుష్యగణం భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ, ఉత్తర, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల వారికి అతి ఆశ ఎక్కువగా ఉంటుంది. లెక్కలు వేస్తూ ఉంటారు. ప్రతిదానికి లెక్కల్లో మనుషులు వీళ్ళు. సుఖం, డబ్బు, స్టేటస్ కావాలి. మంచి సంబంధం కోసం వాళ్ళు ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. ఇక రాక్షస గణ నక్షత్రాలు అంటే కృత్తిక, ఆశ్లేష, మక, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిషం వీరికి అహంకారం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. మొండితనం, అనుమానం, శాప భయం, సంబంధం వచ్చి గొడవలతో చెడిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే రాక్షస గణం ప్లస్ రాక్షస గణం వివాహం ఆలస్యం. దేవగణం, రాక్షస గణం ఒకరు త్యాగం చేయాలి. మనుష్య వీళ్ళకి లెక్కలు ఎక్కువ, ఆలస్యం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అసలు నక్షత్రాల వారీగా మనం చూసుకుంటే 27 నక్షత్రాలకి వివాహ ఆటంకాలకి ప్రధాన సమస్యలు ఏమిటి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి అహం, స్వతంత్రం ఎక్కువ, సంబంధం వచ్చి చెడిపోతూ ఉంటుంది. భరణి వారికి అతి కోరికలు, సుఖం కోసం పట్టుబడడం, అపనింద భయం, వరకట్నం, అందం విషయంలో గొడవ, కళత్ర దోషం. కృత్తికా నక్షత్రం వారికి మొండితనం ఎక్కువ, అహంకారం, అధికారం చలాయించడం, మాట పట్టింపు, సంబంధం వాకిట్లోనే ఆగిపోతుంది, లోపలికి కూడా రాదు. రోహిణి అతి సౌందర్యం, అందరూ కావాలనుకోవడం, ఇంకా మంచి సంబంధం వస్తుందేమోనని వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మృగశిర వారు అనుమానం ఉన్నది ఉంటుంది, చంచలత్వం ఉంటుంది, ఒక నిర్ణయానికి రాలేరు. చూసిన సంబంధం నచ్చదు, నచ్చిన సంబంధం కుదరదు. మృగశిర నక్షత్రం వారు అనుమానం, చపలత్వం, ఒక నిర్ణయానికి రాకపోవడం, చూసిన సంబంధం నచ్చకపోవడం, నచ్చిన సంబంధం కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఇక ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వీళ్ళు పూర్తిగా భ్రమలో ఉంటారు. ఒక అపోహ, గత ప్రేమ భంగం, తల్లిదండ్రుల వ్యతిరేకత, ప్రేమ విఫలం, కుటుంబం ఒప్పుకోదు. ఈ విధంగా ఆలస్యం జరుగుతుంది. పునర్వసు వారికి 2 మనసులు, మళ్ళీ ఆలోచించడం. ఇక్కడ గురువు అడ్డుపడతాడు, తండ్రి అడ్డుపడతాడు, సంబంధం కుదరనట్టే ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి ఆలస్యం, బాధ్యతా భయం, కుటుంబం కోసం త్యాగం. 28+ వచ్చే వరకు కూడా పెళ్లి కాదు, పెద్దల బాధ్యత మోస్తూ ఉంటారు. ఇంకా ఆశ్లేష నక్షత్రం రహస్యం, మోసం, భయం, అత్తవారింట గొడవ భయం, కట్నం, ఆస్తి గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. వీరికి నాగదోష ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది.
మఖా నక్షత్రం వాళ్ళు పితృదోష నక్షత్రం ఇది. అహం, రజసం, వంశం గురించి గొప్పలు చెప్పుకోవడం, మా స్థాయికి తగ్గిన సంబంధం కాదు అంటూ వివాహం ఆలస్యం అవుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు సుఖం, శృంగారం, లగ్జరీలు, కోరికలు, అందం పిచ్చి, సంపన్న సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వివాహానికి ఎందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అన్న విషయాలు మీరు తెలుసుకుంటారని. ఉత్తరా నక్షత్రం వాళ్ళు వీళ్ళ పట్టుదల, కాంట్రాక్టు, రూల్సు, పెళ్ళంటే ఒక ఒప్పందం అనుకోవడం, జాతకం, కట్నం, ఆస్తులు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. హస్త నక్షత్రం వాళ్ళు చేతివాటం ఎక్కువ, వీళ్ళకి అతి లెక్కలు, ప్రతిదీ కూడా ఒక వ్యాపార దృష్టితోటే చూస్తూ ఉంటారు. అనుమానం, ఈ సంబంధం కలుపుకుంటే లాభ నష్టాల బ్యారేజీ వేసుకుంటారు. చిత్తా నక్షత్రం వాళ్ళు అందం, ఆకర్షణ, ఇద్దరి మధ్య నలగడం, అపనింద, ప్రేమ వ్యవహారం, ఇద్దరి మధ్య ఊగిసలాట. ఈ ఊగిసలాటలోనే వీళ్ళకి జాప్యం జరుగుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు వీళ్ళు సర్వస్వతంత్రులు, గాలి నిలకడగా లేకపోవడం ఎంత వాస్తవం, విదేశీ పిచ్చి కూడా అంతే వాస్తవం. సెటిల్ అయ్యాక చేసుకుంటా అంటారు, 35 దాటిపోతాయి కూడా వీళ్ళకి. విశాఖ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి ధర్మం వర్సెస్ కర్మ నిర్ణయం తీసుకోలేదు. 2 సంబంధాలు వచ్చి చెడిపోతాయి, 2 సంబంధాలు వస్తాయి చెడిపోతాయి. ఇక్కడ గురు చండాల ప్రభావం ఏర్పడుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు స్నేహం ఎక్కువ, ప్రేమ తక్కువ. స్నేహం ఎక్కువ, ప్రేమ తక్కువ. లైట్ మ్యారేజ్, విదేశీ యోగం. అంటే 30+ వచ్చే వరకు కూడా వివాహం జరగడానికి అవకాశం ఉండదు. స్నేహితులతోనే కాలం గడుపుతారు. జ్యేష్ఠవారు, జ్యేష్ఠ నక్షత్ర దోషం అన్నది ఉంటుంది. అంటే జ్యేష్ఠాదోషం అన్నమాట. అహం, అధికారం, అత్తగారి గొడవ, భయం. జ్యేష్ఠమాసం, జ్యేష్ఠ సంతాన దోషం, జ్యేష్ఠ సంతాన దోషం కూడా ఏర్పడుతుంది. పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు అయితే ఆలస్యం, మాంగళ్యక దోషం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక మూలా నక్షత్రం వాళ్ళు మూలనాశనం, అంటే అత్తామామకి గండం అనే భయం ఉంటుంది. మూలా నక్షత్రం ఎవరూ చేసుకోరు. అంచేత 32+ వచ్చే వరకు కూడా వివాహం ఆలస్యం అవుతుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారు అహం ఎక్కువగా ఉంటుంది. గెలవాలనే పట్టుదల ఉంటుంది యుద్ధంలో. అపజయ భయం కూడా ఉంటుంది. సంబంధంలో ఎవరు తగ్గాలనే గొడవ కూడా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం విజయం కోసమే ఆలస్యం అవుతుంది. కెరియర్ మొదట, పెళ్ళి తర్వాత. అంటే 30 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి సెటిల్ అయ్యాక అంటారు. ఇంకా శ్రవణం నక్షత్రం తండ్రి మాట వినడం, సొంత నిర్ణయం లేదు, సేవ దృక్పథంతో ఉంటారు. తల్లిదండ్రుల బాధ్యత వల్ల ఆ వివాహ ఆలస్యం. ఇక ధనిష్ఠ నక్షత్రం వారు ధనం, పేరు పిచ్చి, డబ్బు లేనిదే పెళ్ళి వద్దు అనుకోవడం, ఆర్థిక స్థిరత్వం కోసం వెళ్ళవు. 32+ వరకు ఆగిపోతారు. శతభిషం, రోగభయం, ఆరోగ్యం, జాతక దోష భయం కూడా ఉంటుంది. వీళ్ళు విదేశీ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పూర్వాభాద్ర నక్షత్రం వారు వీళ్ళకి 2 నాలుకల ధోరణి ఉంటుంది. ఉగ్రం, శాప భయం, సంబంధం కుదిరి పెళ్లి ముహూర్తంలో ఆగిపోతుంది కొంతమందికి. ఉత్తరాభాద్ర వాళ్ళు లోతుగా ఆలోచిస్తారు. వైరాగ్యం, సన్యాసి యోగం, ఆలస్యం. ఇక వీళ్ళకి అయితే కనుక 35+ మీద పెళ్లి మీద ఆసక్తి ఉండదు, ప్లస్ వరకు కూడా. రేవతి నక్షత్రం వాళ్ళు
చివరి వరకు అందరికీ సేవ చేస్తారు. సొంతం అన్నది మర్చిపోవడం, కుటుంబ బాధ్యత, తోబుట్టువులు పెళ్ళిళ్ళు అయ్యాక చేసుకుంటారు. అంటే ఇక్కడకు వచ్చేసరికి మనం ఏ విధంగా ఆలోచిస్తాము అంటే కనుక చాలామంది కుజ దోషాలు ఆ దోషాలు అని ఆలోచిస్తారు. అసలు వ్యక్తిగత జాతక చక్రంలో ఏ విధంగా ఉంది ఇవన్నీ ఆలోచించాలి. ఏమన్నా దోషాలు ఉన్నాయా, దోష పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయం కూడా సంరక్షకులు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇక ఆడపిల్లలు అంటే స్త్రీల జాతకాల విషయానికి వస్తే అశ్విని, మఖ, మూల, కేతు నక్షత్రాలు ఉన్నాయి కదా, ఇవి 25-28 ఏళ్ల మధ్య వివాహం బాగుంటుంది, ఆశాజనకంగా జరుగుతుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ, ఈ సూర్య నక్షత్రం వాళ్ళు 24-27 మధ్యకాలంలో వివాహానికి యోగ్యత అనేది ఏర్పడుతుంది. రోహిణి, శ్రవణం వారు 21-25 మధ్యన వివాహానికి బాగుంటుంది. 25 దాటితే క్షీణచంద్రుడు వస్తాడు వీళ్ళకి. మృగశిర, చిత్త, ధనిష్ట, కుజ నక్షత్రాల వాళ్ళు 23-26 ఏళ్ళ వరకు కూడా పడుతుంది. అంటే 28 తర్వాత వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుంది వివాహానికి. కుజదోషం తగ్గుదల ఏర్పడుతుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, శని నక్షత్రాల వాళ్ళు 27-30 మధ్యలో చేసుకుంటే, 27కి ముందు చేసుకుంటే కొన్ని కష్టాలు అనుభవిస్తారు. 27-30 ఏళ్ళ మధ్యన చేసుకుంటే కొంతవరకు రాజయోగం అన్నది సంప్రాప్తం అవుతుంది. ఆరుద్ర, స్వాతి, శతభిషం వాళ్ళు 26-29 అంటే 26 లోపులో చేసుకుంటే ప్రేమ విఫలం. 26 తర్వాత నిజమైన సంబంధం కుదురుతుంది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఇవి 24-20 ఏళ్ళు, 28 24 ఏళ్ళ తర్వాత గురువు బలవంతుడు అవుతాడు. రెండు మనసులు 28కి ఒక క్లారిటీ వస్తుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ 22-26 శుక్రుడు తొందరగా ఫలితమిస్తాడు. 26 దాటితే మాత్రం కోరికలు ఎక్కువై వివాహం ఆలస్యం అవుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి 25-28 ఏళ్ళ మధ్య వివాహానికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. బుధుడు ఆలస్యం చేస్తాడు, లెక్కలో అనుమానం తగ్గి 25 తర్వాత క్లారిటీ వస్తుంది వీళ్ళకి. ఇక పురుషుల వరకు వస్తే అంటే జెంట్స్, మగాడికి ఆడదానికంటే 2-3 ఏళ్ళు ఆలస్యం మంచిది. కారణం ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు కేతు నక్షత్రాలు చెప్పుకున్నాం కదా, కేతు నక్షత్రాలు అయితే కనుక 27-30 దాటిన తర్వాత. చంద్ర, శుక్ర నక్షత్రాలు 24-28 తొందరగా చేసుకుంటే సుఖం. కుజ నక్షత్రాలు 26-29 28కి తగ్గుతుంది కుజదోషం. శని నక్షత్రాలు 30-33 అంటే శని తర్వాత యోగిస్తాడు, 30 తర్వాత యోగిస్తాడు. ముందు చేసుకుంటే బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రాహు నక్షత్రాలు గురించి ఆలోచిస్తే వీళ్ళకి 28-31 భ్రమ తొలగి నిజం తెలుస్తుంది. అప్పుడు గురు నక్షత్రాలకి 27-30 గురుబలం అన్నది 27 తర్వాత బాగుంటుంది. బుధ నక్షత్రాలు 26-29 ఏళ్ళు అంటే ఉద్యోగంలో సెట్ అయ్యాక. ఇప్పుడు అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రం వాళ్ళకి 27 ఏళ్ళ తర్వాత ప్రయత్నం చేయడం మంచిది. ఆరుద్ర, స్వాతి, శతభిషం వారు 26 ఏళ్ళ తర్వాత
ప్రయత్నం చేయడం మంచిది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ముందు కుజదోషానికి పరిహారం చేసుకోవడం మంచిది. శని నక్షత్రాలు వాళ్ళు అంటే పుష్యమే, అనురాధ, ఉత్తరాభాద్ర వీళ్ళకి 30 ఏళ్ల తర్వాత యోగం అన్నది కనబడుతుంది. కృత్తిక, ఉత్తరాషాఢ, ఉత్తర వీళ్ళు అహంకారం తగ్గించుకుని డైలీ తండ్రి పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. డైలీ ఆదిత్య హృదయం ప్రాణాయామం చేసుకుంటే మంచిది. మూల, జ్యేష్ఠ నక్షత్ర దోషం, మూలా నక్షత్రం వాళ్ళు మూల గణపతికి హోమం చేసుకుని జ్యేష్ఠవారు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం మంచిది. ఈ 2 నక్షత్రాల వారు కూడా 27 ఏళ్ళ తర్వాతే పెళ్లి చేసుకోవడం చాలా ఉత్తమం. జ్యేష్ఠ మాసం కాకుండా పెళ్లి చేసుకోవడం అన్నది ఉత్తమం. అదండి విషయం. ఈ విషయాలు సహృదయంతో అర్థం చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నా వాట్సాప్ నంబర్కి సమస్య తెలియజేయండి. వీలుంటే కనుక అంటే చేత్తో రాసిన జాతక చక్రం అయితే పంపించండి. ఏమన్నా దోషాలు ఉంటే పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు చేసుకుందరుగా. చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంటే ఏ వయసుగా ముచ్చట జరగాలి అనే ఉద్దేశంతో చాలామంది ఏమండి వివాహ యోగ్యత సమయం వచ్చిందా రాలేదా అండి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగతమైన జాతకం పంపిస్తే కనుక వాళ్ళ పాదభేదం ఇవన్నీ చూసుకుంటూ రావాలి. ఏ నక్షత్రం, ఏ పాదం, ఏ వారికి బాగుంటుంది అన్నది కూడా కంపారిజన్ చేసుకోవాలి. అంచేత ఆ విషయాలన్నీ ఒక దాంట్లో వీడియోల్లో చెప్పడం కుదరదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అంటే కొన్ని విషయాలతోటి 2 వీడియోలు చేశాను లైవ్లో. దయచేసి ఇంకా డెప్త్గా కావాలంటే కనుక నాకు కాల్ చేయండి, సమాధానం చెప్తాను. అదైనా సరే వ్యక్తిగతమైన జాతక చక్రం ప్రధానంగా భావించాలి. అంటే వ్యక్తిగతమైన జాతక చక్రం అంటే అక్కడ పంతులు గారు రాసి ఇచ్చిన కాగితం ఏదో ఉంటుంది, లేకపోతే హాస్పిటల్లో బర్త్ సర్టిఫికేట్ ఏదో ఇస్తారు టైం తోటి, అటువంటిది కానీ పంపితే కనుక చూసి చెప్పడం అన్నది జరుగుతుంది. దానికి కొంత రుసుము అన్నది ఉంటుందండి. ఆ విషయం గమనించండి. ఏంటంటే విషయాలు తెలియాలి. ఏంటంటే 2 చక్రాలు సవ్యంగా నడిస్తేనే దాంపత్యం అన్నది శుభకరంగా ఉంటుంది. ఒక చక్రం ముందుగా ఒక చక్రం వెనక్కి వెళ్ళిందంటే దాంపత్యంలో చికాకులు వస్తూ ఉంటాయి. అట్లాంటివి రాకుండా జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకుని వివాహం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.